ఎందుకు దానిపైన రిజర్వాయర్స్ కన్స్ట్రక్ట్ చేయలే? ఆ యొక్క దానిపైన రెండు రిజర్వాయర్స్, ఆ రెండు రిజర్వాయర్కి సంబంధించి సో రిజర్వ్ కట్టలే అంటే అవకాశం ఉన్నా కూడా 10 సంవత్సరాల పాటు అధికారం ఉండి కూడా మీరు అలంపూర్ నియోజకవర్గానికి సంబంధించి ఇరిగేషన్ కెనాల్స్కు అంటే నీళ్లు ఉండి కూడా మీరు రిజర్వాయర్ కన్స్ట్రక్ట్ చేయలే, దానికి దులిపేసుకు అక్కడికే అయిపోయిందని మాట్లాడాడు. అట్లాగే ఆర్డీఎస్ పరిస్థితి అది. రెండవది, ఈ రోజున ఇంకో మాట మాట్లాడండి. పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ 80% మేము అమలు చేసినాము. 30 అంటే కొద్దిగంత అదే 30 లక్షల క్యూమీటర్ ఎత్తిపోవడం చేత కాదని 80% చేసినామన్నారు. నేను ఎందుకు అంటున్నంటే ఎంత గొప్పగా మాట్లాడినామా, ఎంత తెలివితో మాట్లాడినామా కాదు గొప్పతనం, ఎంత నిజాయితీగా మాట్లాడేది లెక్క. 80% పూర్తి చేసినాము మేము, పాలమూరు లిఫ్ట్ పంపు ఆన్ చేసి నీళ్ళు ఇచ్చినామని మాట్లాడాం. మరి 12 లక్షల ఎకరాలకు పాలమూరు రంగారెడ్డి రిజర్వాయరు, కాళేశ్వరానికి సంబంధించి సుమారుగా 1,50,000 కోట్లు 1,70,000 కోట్లు మొత్తం అవుతాం. మరి కేవలం 25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పాలమూరు లిఫ్ట్కు మీరు 80% ఖర్చు కంప్లీట్ చేసినారు. దానికి 80,000 కోట్లు కావాలా? మీరు ఖర్చు పెట్టింది 25,000 కోట్లు. 25,000 కోట్లు ఖర్చు పెట్టి 80,000 కోట్లు ఖర్చు అయ్యే కాడ మేము 80% పూర్తి చేసిన మాట ఎట్లా మాట్లాడుతావు నువ్వు? ఇప్పటికీ దానికి కెనాల్స్కు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ లేదు, శాంక్షన్ ఇవ్వలే. అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇవ్వాలి, ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి, టెండర్ పిలవాలి, కాలువలు దువ్వాలి, మెయిన్ డిస్ట్రిబ్యూటర్సు, తర్వాత దాని సబ్ డిస్ట్రిబ్యూటర్సు, మైనర్సు, సబ్ మైనర్సు, ఫీల్డ్ చాలు, ఇవన్నీ చేయాలి. ఏది మొదలే కాలే కదా. మరి 80% పూర్తయిందంటే ఇప్పుడు ఈ రోజున గొల్లపల్లి కాడికి పోయి రాజకీయం కోసం చేస్తున్నట్టు మాట్లాడినావు. మరి రాజకీయం మీరు చేసినట్ట, మేము చేసినట్ట? ఎన్నికల ముందు ఓట్లు వస్తున్న సందర్భంలో మీరు ఒక పంపు ఆన్ చేసి, అది ఇప్పుడు 2023 డిసెంబర్లో ఎన్నికలు ఉంటే మీరు ఎప్పుడు సెప్టెంబర్ అక్టోబర్లో ఒక పంపు ఆన్ చేసి, మరి దానికి ముందు పోవడానికే దానికి లింకే కంప్లీట్ కాలే, మెయిన్ కాలేజ్ కావాలి, ఏవి కాలే. ఇంకా దానికి సంబంధించి అసలు వాటర్ అలొకేషన్ కూడా కరెక్ట్గా లేదు. మీరు చేసే కార్యక్రమం చేయలే. మరి అంటే ఎందుకోసం చెప్పని మీరు చేయలేదు? డబ్బు లేకది కాదు కదా. అట్లనే గొల్లపల్లి రైతుల ఉసురు దిగుతుని మాట్లాడుతున్నాం. ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తాను మీకు. బహుశా హరీష్ రావు గారు వర్కౌట్ చేసిన తెలియదు కానీ ఈ గొల్లపల్లి రిజర్వాయర్లో పోయేటువంటి ల్యాండు సబ్జెక్ట్ టు కరెక్షన్ సుమారుగా 1,200 ఎకరాలు ఉంది. దీని ద్వారా పారేటువంటి నీళ్లు, ఆయకట్ పారే నీళ్లు 45,000 ఎకరాలు. అంటే 45,000 ఎకరాలు వర్సెస్ 1,200 ఎకరాలు. అంటే 2.5% పొలాలు మునుగుతవి.